ఫ్రెండ్ పైన ఈ ఎస్ఎంఎస్ మీకు చూడండి. ఇక్కడ బై శాలరీ అని చెప్పేసి శాలరీ పేరున 24,000 రేట్ అయినట్టు ఇక్కడ షో చేస్తుంది. అయితే ఇది వేరే ఏదో కాదు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ అమౌంట్ అప్రూవల్ అయ్యి కూడా దగ్గర దగ్గర 2 to 3 వీక్స్ అవుతుంది. ఈ అమౌంట్ కోసం మనం వెయిట్ చేసాం. ఫైనల్ గా ఈ రోజు రేట్ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగానే ఆ మెసేజ్ అనేది ఉండటం జరుగుతుంది. అందరూ గమనించుకోవాలి. బై శాలరీ అని వచ్చేసరికి మనకేమనిపిస్తుంది అంటే శాలరీ ఏదో వచ్చిందేమోలే అనిపించవచ్చు. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ మెసేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంటిమేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియోలో మేము ముందుకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ పిఎంఎస్ఎస్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st December 2026. ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే 12th అయిపోయిన తర్వాత బీటెక్, బిఈ, బిఎడ్ ఇలాంటి ఏవైనా అడ్మిషన్స్ పొందిన తర్వాతనే ఈ పిఎంఎస్ఎస్ ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ కొరకు మనం అప్లై చేసుకోవాలి. దానికి 3 అనెక్సర్స్ ఉంటాయి. ఆ అనెక్సర్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. వాటిని డౌన్లోడ్ చేసుకొని, ఒకటి బ్యాంక్ నుండి, 2 మనం ఎక్కడైతే అడ్మిషన్ తీసుకున్నామో అక్కడ ప్రిన్సిపల్ నుండి లేదా డీన్ నుండి మనం సైన్ చేయించుకోవాలి. సో డిక్లరేషన్ వచ్చేసరికి సెల్ఫ్ సర్టిఫికేట్, సెల్ఫ్ డిక్లరేషన్ టైప్ లో మనం ఎక్స్ సర్వీస్ మెన్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిని ఫిల్అప్ చేసి ఈ పిఎంఎస్ఎస్ వరకు అప్లై చేసుకోండి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ టైం అప్లై చేసే సమయంలో ఇంటర్లో కనీసం మినిమం 60% మార్క్స్ తప్పకుండా వచ్చి ఉండాలి. అప్పుడే మనకి ఈ అవకాశం ఉంటుంది. లేదంటే మనకు అవకాశం లేదు. ఈ విషయం కూడా మనందరికీ తెలిసి ఉండాలి. ఇక ఆడపిల్లలకి 36,000 పర్ ఇయర్, అలాగే మగపిల్లలకి 30,000 పర్ ఇయర్ ఇప్పటి వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు ఆ కోర్సు ఉంటే అన్ని సంవత్సరాలు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి మినిమం 50% మార్క్స్ మనకు వస్తేనే పిఎంఎస్ఎస్ రెన్యువల్ కొరకు మనం అప్లై చేసుకునే అవకాశం. ఓకే అండి, అందరూ కూడా వీలైనంత త్వరగా పిఎంఎస్ఎస్ రెన్యువల్ కి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.